మీరు ఎట్లా చెప్పించుకుంటారు క్లాస్ జరుగుతుండగా వచ్చి, అరే మేము అటెండెన్స్ ఏమని చెప్పలేదురా నాయన. కానీ ఇప్పుడు నేను ట్యూషన్లు ఒక్కొక్క స్టూడెంట్ మా క్లాసులో ఉన్న వాళ్ళందరూ ట్యూషన్ చెప్పించుకునేవాళ్ళు. ఏడాదికి 2000 రూపాయలు అప్పుడు ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్కి. నేను నా కాలేజీ ఫీజు 350 రూపాయలకే చావాలి. ఫస్ట్ ఇయర్ 550, 2వ ఏడాది 350. ఎవరికి సెలవుల్లో ఏదైనా పని చేసుకుంటే వచ్చిన డబ్బులతో నోట్బుక్స్ కాలును టెక్స్ట్ బుక్స్ కొనుక్కున్నటువంటి రోజులే. నాన్ టెక్స్ట్ బుక్లకి డబ్బులు ఇస్తాను, నోట్ బుక్స్ వచ్చేటప్పుడు నేను ఇట్లాగా ఈ క్యాల్కో బుక్స్ అని ఉంటాయి, అంటే మన న్యూస్ ప్రింట్ పేపర్స్ అవి అమ్ముతారు కిలో లెక్కన. అవి కొనుక్కొచ్చుకుని బైండింగ్ షాప్లో పనిచేసి అక్కడ దాంట్లో భాగంగా అటు జీతం తీసుకుంటే ఇది మా పర్సనల్గా చేసుకున్నవాళ్ళు. ఇలాంటిది చేసుకున్న అలా రూపాయికి తిప్పలు పడ్డటువంటి వాళ్ళం 2000 రూపాయలు పెట్టి ఒక్కొక్క సబ్జెక్ట్కి నేను ట్యూషన్ ఆడకపోతాను, నేను చేయలేను. కాబట్టి నేను క్లాసులో కూర్చుంటే ఇంత రచ్చ జరిగింది. ఇప్పుడు నేనేంటి గొడవకి దిగినోడ్నా లేదా అవతల స్టూడెంట్స్ యూనియన్ కరెక్టా నేను కరెక్టా అనేది ఇవాళ కూర్చొని డిబేట్ చేస్తే అనవసరంగా వాళ్ళని గెలికే ఉంటాడేమో ఇంకోటి. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన పరిణామాలు అట్లాంటి దాన్ని తిట్టలేదు ఈయన, ఆ మాటల్ని ఉద్యమాన్ని తప్పుబట్టల ఆయన. అలాగే ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు కూడా ఈయనకి స్టాండ్ ఏంటి, ఎందుకంటే ఈయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా సరే దాన్ని వ్యతిరేకించలేదు, ఈయన స్టాండ్ ఏంటి చెప్పలేదు, జనసేన సైలెంట్ గా